హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాలింగాల బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ కర్రీని మనం వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దామా. ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ఇవన్నీ మసాలాకి నూరు పెట్టుకోవాలండి. ఇవన్నీ 2 స్పూన్ల ధనియాలు, జీడిపప్పు, కొంచెం అల్లం ముక్క, అలాగే పీల్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాయి, 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పసుపు. మరి ముందుగా మనం ఈ అన్నిటిని యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాం. దీన్ని చాలా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, మసాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. మేక్ షూర్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ. చికెన్లో వాటర్ అంతా వచ్చేసి చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు, అదంతా చికెన్లో నుంచి వచ్చిన వాటర్. ఇలా మొత్తం ఉడికి వాటర్ అంతా అయిపోయేంత వరకు. ఇలా వాటర్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కారం, మీ రుచికి సరిపడా, అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంటుంది కదా, మసాలాని కూడా ఇందులో యాడ్ చేసి ఆ మసాలాని కూడా దీంట్లో ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే పచ్చి వాసన వస్తుంది అప్పుడే వాటర్ వేసి ఉడికించేస్తే. సో ముందుగా దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఇలా నూనె తేలేలా వస్తే మన చికెన్ రెడీ. మరి మీరు కూడా టేస్ట్ చేసి చికెన్ కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.